వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి మెడిసిన్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా అన్ని రకాల మందులు ఉండే విధంగా, గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరు నమ్మేవాడు కాదు, అక్కడ మందులు సరిగ్గా చూడరు అనేవాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకి కూడా 40,000 రూపాయలు చేసేటువంటి ఇంజక్షను మన హాస్పిటల్లో ఉంది. ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కాటుకు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత మనకి వెంకటగిరిలో గతంలో అడిగున్నాం, డయాలసిస్ కావాలి, కిడ్నీ పేషెంట్లు మా వెంకటగిరిలో ఉండాలని చెప్పడం జరిగింది. అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం వెంకటగిరికి కిడ్నీ డయాలసిస్ సెంటర్ శాంక్షన్ ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి 30 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 100 పడకల హాస్పిటల్ కూడా చేయమని చెప్పి అడిగి ఉన్నాం. దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎంతమంది ఎన్ని రకాల డాక్టర్లు ఉన్నాలో అందరినీ కూడా అన్ని సెక్షన్లో సఫిషియెంట్గా డాక్టర్లు పెట్టి వెంకటగిరి నుంచి బయటకు మనవాళ్ళు పోకుండా, తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి మందులు ఇస్తూ ఉంది. గతంలో ఉండేటి కాదు, పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చిన్న చూపు చూడవద్దు. బయట కన్నా కూడా మీకు హాస్పిటల్లో అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైనా కొరతలు ఉంటే కూడా చెప్పండి, దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సరిచేస్తామని చెప్పని మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మద్యం మీద తప్పు చేసింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కల్తీ మందు అమ్మి ప్రజలను చంపాడు. వీళ్ళు ఏ కంపెనీలు అయితే ఉన్నాయో మంచి కంపెనీలు అదే చేస్తున్నారు, కానీ ప్రభుత్వానికి కానీ మద్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి మాదిరి వ్యాపారం చేయడం లేదు. ఎవరైనా రైడ్ చేయొచ్చు, ఏదైనా ఉంటే తప్పులుంటే పట్టుకోవచ్చు, కేసులు పెట్టచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఆయనే గీరుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు, అంటే ఉలిక్కి పడుతున్నాడు. చేసింది ఆయన, ఉలిక్కి పడేది కూడా ఆయనే. ఆయన ఎక్కడ చేయించింది, ఎవరు చేసింది, అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని అందరినీ లోపలేస్తారు, ఇబ్బంది లేదు.